దేవుని ఘనమైన నామమును బట్టి దేవుని పిల్లలారా మీ అందరికీ ప్రభు నిండు దీవెనలు కలుగునుగాక. మరి ఉదయకాల వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న అంశాన్ని మనము నేర్చుకుందాము. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనము. లూకా సువార్త 7వ అధ్యాయము చివరి వచనము. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను అనెను. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుందని, నీ విశ్వాసమే నిన్ను దేవుని వద్ద పరిపూర్ణను చేస్తుందని, నీ విశ్వాసం వలనే నీవు దేవుని కనుగొనగలవని, నీ విశ్వాసం వలనే నీ దేవుని మర్మాన్ని గ్రహించగలవని, విశ్వాసాన్ని బట్టే నీవు దేవుడు ఎవరో తెలుసుకొని నలుగురికి సాక్ష్యం ఇవ్వగలవని మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి నీ విశ్వాసాన్ని బట్టి ఏదైనా సాధించవచ్చు. మొదట ఇక్కడ ఈ మాటలో దేవుడు ఏమంటున్నాడు? నీ విశ్వాసము నిన్ను రక్షించును. ప్రతి పరిస్థితుల నుంచి, ప్రతి ఆటంకాల నుంచి, ప్రతి సమస్య నుంచి, ప్రతి బంధకాల నుంచి దేవుడు నిన్ను తప్పించి రక్షించగలడు. అది దేవుని ఎడల నీకున్న భక్తి విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యము చేయగలడు. దేవునికి స్తోత్రం. మరొక చిన్న మాట చూసుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 48వ వచనము. ఇది కూడా 8వ అధ్యాయం 48 చివరి మాట. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసము నిన్ను స్వస్థత కలుగచేయను. విశ్వాసము లేకుండా ఏ నరుడు కూడా దేవుని చూడలేడని పరిశుద్ధ బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. కనుక విశ్వాసం ఉంటేనే స్వస్థత పొందుకుంటావు. విశ్వాసం లేకుండా మరి ఎక్కడో హైదరాబాదులో, ఎక్కడో మద్రాసులో, ఎక్కడో కలకత్తా, బెంగళూరులో ఎవరో గొప్ప సేవకులు, ప్రవక్త వరాలు కలిగినటువంటి వారు అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్తే మేము బాగుపడతామని మనుషులను బట్టి వెళ్ళటము కాదు. కానీ నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఏ స్థలంలో నిలిచి ఉంటావో, ఎక్కడ నిలిచి ఉంటావో అక్కడికే దేవుడు వచ్చి నిన్ను ముట్టి బాగు చేయగలడు. నీకు కావలసింది దేవుని యందు విశ్వాసము, నమ్మకము కావాలి. విశ్వాసం అనే పెట్టుబడి నువ్వు పెట్టి ప్రార్థన అనేటటువంటి క్రమంలో నువ్వు ముందుకు కొనసాగుతూ దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ముట్టి స్వస్థత పరచగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే లూకా సువార్త 7:50 చివరి మాటలో నీ విశ్వాసము నిన్ను రక్షించును అని అంటున్నాడు దేవుడు. లూకా సువార్త 8:48 చివరి మాటలో అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అంటాడు. ఒకవేళ రక్షణ కావాలన్నా, నువ్వు రక్షించబడాలన్నా, నీకు స్వస్థత కావాలన్నా, నువ్వు స్వస్థత పొందుకొని సంపూర్ణంగా నువ్వు స్వస్థచిత్తుడు కావాలన్నా, నీకు కావాల్సింది దేవునికి నీకు అనుసంధానంగా ఉండవలసింది ప్రార్థన క్రమము, నమ్మకమైన విశ్వాసము. ఈ పెట్టుబడి నువ్వు పెట్టి దేవుని దగ్గర వెతికినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుణ్ణి నీవు వేడుకొనినప్పుడు దేవుడు నిన్ను రక్షించగలుగుతాడు, నిన్ను స్వస్థపరచగలుగుతాడు. దేవుడు అద్భుతాలు చేయి దేవుడు గనక నమ్మకం విశ్వాసం ఉంచి దేవుడిని అడగండి, దేవుడు మీకు సహాయము చేయును. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.